ఎందుకంటే మనకి నార్మల్‌గా సినిమా ఇండస్ట్రీ అంటే కళాకారులు వస్తారు, గాయకులు వస్తారు, నటులు వస్తారు, బ్రహ్మాండమైన సాంకేతిక నిపుణులు వస్తారు. కానీ మనకి ఇండస్ట్రీలో ఈ మధ్య టెర్రరిస్టులు కూడా వచ్చేస్తున్నారు. సో వాళ్ళని కూడా సినిమా పరిశ్రమ అకామిడేట్ చేసే స్థాయికి సినిమా ఇండస్ట్రీ ఎదిగింది అనేది నా తాలూకు భావన. ఆ టెర్రరిస్ట్ ఎవరో కాదు, ఇప్పుడు మనతో పాటు ఉన్న అయ్యా, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నమస్కారం అండి, నా పేరు సందీప్ వేద్. ఐఎమ్ నాట్ ఎ టెర్రరిస్ట్. మై నేమ్ ఇస్ సందీప్ అండ్ ఐఎమ్ నాట్ ఎ టెర్రరిస్ట్. ఎందుకు ఆయన్ని నేను టెర్రరిస్ట్ అని మీకు ఇంట్రడ్యూస్ చేశానంటే, మా డ్రైవరు తండేల్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఎవడండి ఆ టెర్రరిస్ట్ యాక్ట్ చేసినట్టు అన్నాడు. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక యాక్టర్ ఆయన టెర్రరిస్ట్గా. చాలా బాధ అనిపిస్తుంది తండేల్లో. అతను మూమెంటే భయం వేస్తుంది మనకి. అతను నడిచి వెళ్తుంటే ఏమో ఎవడిని వేసేస్తాడో, ఈ 22 మందిలో ఎవడు దొరికిపోతాడో. అప్పటికి ఒక కుర్రాడి మీద అఘాయిత్యానికి కమిటెడ్ ఈయన ఆల్రెడీ వితౌట్ కేస్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నందుకు నేనే చాలా సాదరంగా ఆహ్వానించాను. ఎందుకంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన నటులు 100% హైలీ ప్రైజ్ వర్తి. సినిమా ఇండస్ట్రీలో ఒకరిని చూసి మనకు కోపం వచ్చింది అంటే దట్ యాక్టర్ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ అనమాట. అదే ఈయన సందీప్ వేద్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దట్ వాస్ ఎ లవ్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నిజంగా మేము ఫీల్ అయ్యాం సార్, సినిమాలో ఒక సాఫ్ట్ లవ్ స్టోరీ అండ్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఎక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ చిక్కుకుపోయారు పాకిస్తాన్ జైల్లో. ఇట్ ఈస్ ఎ వెరీ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్. ఆ టైంలో వీళ్ళందరికీ ఎవడైనా సహాయం చేసేవాడు వస్తాడేమో వీళ్ళు బయటకు రావడానికి. అండ్ వెన్ ద ఆడియన్స్ ఆర్ వెన్ ద హోల్ ఆడిటోరియం ఈజ్ వెయిటింగ్, యూ కేమ్. ఏరా క్యా సాలా క్యౌన్ రే అన్న టైపులో ఒక రకమైన కోపం మీ మీద. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టుడే ది ఫిల్మ్ ఈస్ రన్నింగ్ వెరీ వెల్. ఓ yes. అండ్ దే ఆర్ పెర్ఫార్మింగ్ ది ప్రోగ్రామ్స్, సెలబ్రేషన్స్ కూడా చాలా గొప్పగా చేస్తున్నారు. Yeah, they're going all over the place. Yes, They're celebrating and it is very nice to see that they are going and celebrating it with the fans, sir. exactly. Tirupati vellaru, Srikakulam vellaru. They're going all over and it's so heartwarming to see the audience receiving the film everywhere so nicely. Yes. ఎందుకంటే అంటే ఆ కైండ్ ఆఫ్ సినిమా రాలేదండి. అంటే ఆ ఓషన్ బ్యాక్గ్రౌండ్, వీళ్ళు మామూలుగా ఏదో ఫిషర్ మ్యాన్ చేపలు పట్టుకుంటారు, షిప్ల మీద వెళ్తారు, ఇదంతా కామన్ స్టోరీ. బట్ వాళ్ళు అక్కడ సడన్ గా పాకిస్తాన్ సముద్ర భాగంలోకి వెళ్ళి అక్కడ దొరికిపోయారు. అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. అంటే ఆడియన్స్ కి అదంతా ఒక కొత్త కథ. అందులో వచ్చే ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంది. Exactly. రైట్. సో మీరు నార్మల్ గా ఈ క్యారెక్టర్ కి మీరు ఎలాగొచ్చారండి? మీలా కనిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. What can I say, sir? I'm very fortunate that I was approached for this role, sir. ఓకే. ఒక 20 సంవత్సరాల నుంచి యాక్టింగ్ చేస్తున్నాను. I have done theatre for 7-8 years. I went to Bombay. I did a lot of work there. ఒక 3000 యాడ్స్ కోసం వాయిస్ ఇచ్చాను నేను ఇప్పటి వరకు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో కలిసి. ఓకే. టీవీ షోస్ చేశాను. స్వర్ణ ఖడ్గం అని ఈటీవీలో ఒక టీవీ షో వచ్చింది పెద్దది. దాంట్లో కూడా ఐ వాజ్ ద మెయిన్ విలన్. దాని తర్వాత స్టార్ మాలో రుద్రమ్మదేవి అని టీవీ షో వచ్చింది. ఐ వాజ్ అ నెగటివ్ క్యారెక్టర్ ఇన్ దాట్ ఆల్సో. దాని తర్వాత మేజర్ వచ్చింది, అడవి శేష్ది. సీతారామం, 3 C's అని ఒక వెబ్ సిరీస్ చేశాను నేను. దట్ వాజ్ అ మిక్స్ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ ఆన్ సోనీ లివ్. దాంట్లో కూడా విలన్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత రజాకార్ వచ్చింది. అండ్ రజాకార్ లో నా క్యారెక్టర్ చూసి నాకు తండేల్లో పిలిచారు వాళ్ళు. సో ఎలా జర్నీ మొదలైందంటే, నాకు ఒక యాంకర్ హంట్ కాంపిటీషన్ లో నేను ఫస్ట్ ప్రైజ్ గెలిచానండి బెంగళూరులో. వాళ్ళు ఒక మంచి శాలరీ ఇచ్చి 1 year ప్యాకేజ్ చెప్పారు నాకు. ఏదో నేను జాబ్ అని నాకు కొంచెం ప్రాబ్లం. ఐ డోంట్ వాంట్ టు ఎవర్ డూ అ జాబ్. ఐ వాంటెడ్ టు ఓన్లీ యాక్ట్. టీవీ యాంకర్ చేసుకోవచ్చు కదా హ్యాపీగా అని నేను ఒక్కసారి అనుకున్నాను. కానీ లాస్ట్ మూమెంట్ నేను మానేశాను. సారీ సార్, నేను రాను, ఐ ఓన్లీ వాంట్ టు యాక్ట్ అని చెప్పి. దిస్ వాజ్ ఇన్ 2009. ఓకే. ఆ రోజు నేను పోయి కృష్ణవంశీ గారికి ఒక సినిమాలో ఒక 1 day రోల్ చేశాను. ఆ 1 day క్యారెక్టర్ చేసే టైంలో ఒక అతను కాస్టింగ్ డైరెక్టర్ నాకు పరిచయం అయ్యారు, గోపి అని. 5 years తర్వాత గోపి గారు నాకు చలపతి రాజు గారితో పరిచయం చేశారు. చాలా పెద్ద టీవీ ఆర్టిస్ట్ అతను. అవును. ఆయన ఒక భగవద్గీత ఆర్గనైజేషన్ లో ఫౌండింగ్ మెంబర్. అవును.
భగవద్గీత ఆర్గనైజేషన్ కోసం నేను మొత్తం భగవద్గీత 700 వర్సెస్ ఆఫ్ భగవద్గీత ఇంగ్లీష్ లో చెప్పాను. ఓ గ్రేట్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ అండి, Great. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గ్రేట్. దట్ వాస్ వన్ ఆఫ్ మై బెస్ట్ వాయిస్ అసైన్మెంట్స్. ఒక 5-6 months నడిచింది ఆ ప్రాజెక్ట్. ఇన్ 2016 వి రికార్డెడ్ ప్రతి శ్లోక ఫస్ట్ పర్సన్ లో రికార్డ్ చేశామండి. కృష్ణుడు లాగా మాట్లాడాను, అర్జునుడు లాగా మాట్లాడాను, సంజయ్ లాగా, ధృతరాష్ట్ర లాగా. ఇట్ వాస్ నాట్ జస్ట్ నరేషన్, ఇట్ వాస్ ఎనాక్ట్మెంట్, పర్ఫార్మెన్స్ ఆఫ్ త్రూ డైలాగ్. yes. సో అది మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ ఒక గిఫ్ట్ ఇస్తాను. ఆయన యాట సత్యనారాయణ గారితో నా పరిచయం చేశారు, చలపతి రాజు గారు. అండ్ ఫ్రమ్ దేర్ ఐ గాట్ స్వర్ణ ఖడ్గం. ఆఫ్టర్ స్వర్ణ ఖడ్గం 5 years later యాట గారు నన్ను గుర్తించుకొని రజాకార్ కోసం పిలిచారు. అండ్ ఫ్రమ్ రజాకార్ ఐ గాట్ తండేల్. వాట్ ఏ జర్నీ. So this entire journey started from me choosing not to do a job and choosing to follow my passion. I did not want to go with a security path. మంచి జీతం ఉంది, ఒక మంచి యాంకర్ రోల్ వస్తే రికగ్నిషన్ కూడా వస్తుంది కదా, కానీ ఐ ఓన్లీ వాంటెడ్ టు యాక్ట్ సార్. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ రకమైన ప్యాషన్? మేము మామూలుగా మాట్లాడుకున్నప్పుడు వీడికి గొప్ప గులరా యాక్ట్ చేయాలని, గొప్ప దోల వీడికి అని మామూలుగా మాట్లాడుకుంటాం. అది దే ఆర్ నాట్ కరెక్ట్ ఆ మాటలు. మీకు ప్యాషన్ అనేది అసలు యాక్టింగ్ ప్యాషన్ ఎక్కడి నుంచి వచ్చింది? వర్ దేర్ ఎనీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ బిఫోర్ యూ? లేదండి, మై ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ ఫుల్ ఆఫ్ బిజినెస్ మెన్ అండ్ వర్కింగ్ పీపుల్. సో చాలా వాళ్ళు సేమ్ క్వశ్చన్ అడిగారు నాకు, రే నీ డాడీ నీ పాస్ట్ 7 generations లో ఎవరు యాక్టింగ్ చేయలేదు, మరి అదే నేను అడుగుతున్నా, మీకు ఎలాగొచ్చింది ఇదని? ఏదో ఒకటి సార్, from maybe some past life, destiny, I don't know sir. I was 5-6 years old when I saw a film in the theater for the first time. Which film? Amitabh Bachchan garidi Ajuba. ఆ సినిమా చూసిన తర్వాత I decided I wanted to be an actor. 6 ఏళ్లకే నేను యాక్టింగ్ ఏ చేస్తా. నా మమ్మీ డాడీ ఏం అనుకున్నారు, బచ్చా అంటున్నాడులే, మెల్లిగా లైన్ లో పెట్టేద్దాంలే దుకాణం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.